వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్లో భాగంగా లెసన్ నెంబర్ 8కు స్వాగతం. సో ఇప్పటిదాకా 7 లెసన్స్ అన్నవి పూర్తి అవ్వడం జరిగింది. అండ్ ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ లెసన్ నెంబర్ 8 ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, సో ఇప్పటిదాకా ఏ యొక్క లెసన్ కూడా చూడకుండా ఫస్ట్ టైం లెసన్ 8 చూస్తున్నారు వాళ్ళ కోసం ఒక స్మాల్ ఇంట్రడక్షన్. ఫినాన్స్ అండ్ మనీ మీనింగ్స్ దగ్గర నుంచి అండ్ ఇండియన్ ఎకానమీలో బ్యాంక్స్ యొక్క రోల్ వరకు ఈ యొక్క సిరీస్ అనేది కొనసాగబోతుంది. సో ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది చాలా చాలా ముఖ్యం. అండ్ ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్లో భాగంగా ప్రతి ఒక్క రోజు ఒక వీడియో అన్నది సాయంకాలం 7 గంటలకు మీ ముందుకు వస్తుంది. అండ్ ఈ యొక్క సిరీస్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని కూడా నేను ఇవ్వడం జరుగుతుంది ఫర్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అవి కూడా కొన్ని వీడియోస్ కొనసాగుతాయి. అండ్ ఇది ఎవరికి ఉపయోగం అంటే ఎస్పెషల్లీ ఐ అగ్రీ స్టూడెంట్స్కి చాలా చాలా ఉపయోగం. ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకు బ్యాంకింగ్ అవేర్నెస్ చాలా చాలా ఉపయోగం, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ మెయిన్స్ రాసే వాళ్ళకు. అండ్ వాటితో పాటుగా ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళకు కూడా ఇవి చాలా చాలా ఉపయోగం. వాళ్ళతో పాటుగా ఈ యొక్క సైబర్ నేరాలు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ అన్నది చాలా చాలా అత్యవసరం అయిపోయిన పరిస్థితి. ఏది మనకు కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. నాలెడ్జ్ ఉంటే సగం నేరాలు అన్నది అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు కొనసాగబోతుంది. ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్లో లెసన్ నెంబర్ 8లోకి ఇప్పుడు వెళ్తున్నాం. లెట్ స్టార్ట్. లెసన్ నెంబర్ 8లో మనకి ఈరోజు రీజనల్ రూరల్ బ్యాంక్స్ గురించి మనం చర్చించుకోబోతున్నాం. సరే, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎందుకు అంటే మనకు గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని అందించడానికి మనకు ఇండియన్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని రకరకాలుగా ప్రజలకు చేరువ చేస్తుంది. అందులో భాగంగా గ్రామీణ భారతం ఏదైతే ఉంటుందో అంటే గ్రామీణంలో ఎక్కువ ఆ గ్రామీణ ప్రాంతాన్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్లకు అప్పులు అనేది ఇచ్చి తీరాలి. ఎందుకంటే ఎక్కువ మంది అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంటారు. సో అగ్రికల్చర్ మీద చాలా మనకు ఆ పంట మీద కొంత ఇన్వెస్ట్ చేసే తప్ప మనకు పంట అనేది చేతికి రాదు. సో వాళ్ళకు అప్పులు అనేవి అవసరం. సో అలాంటి వాళ్లకు ఎవరికైతే అప్పులు అవసరం ఉన్నాయో అలాంటి సమయంలో మనకు అత్యవసరంగా పుట్టిన ఐడియా ఏంటి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్. అప్పుడే ఈ రీజనల్ రూరల్ బ్యాంక్ అనేది లైమ్ లైట్లోకి రావడం జరిగింది. సో రూరల్ ఇండియా గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అంటే వాళ్లకు మనం కొంత అమౌంట్ అనేది ఇవ్వాలి. సో అలా అమౌంట్ ఇచ్చే ప్రాసెస్ ఒక స్టేజ్లో అత్యవసరంగా మారింది. అంటే వాళ్ళు ఒక మామూలు పెద్ద పెద్ద బ్యాంక్స్లో అయితే ఇంట్రెస్ట్ ఎక్కువ ఛార్జ్ చేసేవాళ్ళు. సో అలా వాళ్ళ పెద్ద పెద్ద బ్యాంక్స్ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకోక అండ్ ప్రతిసారి దూర ప్రాంతాలకు మెయిన్ పెద్ద పెద్ద ఊర్లకు వెళ్ళలేక వాళ్ళు లోకల్గా ఉండే అమౌంట్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో మనీ లెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని దగ్గర నుంచి అప్పు తీసుకోవడం, వాళ్ళు ఎక్కువగా అమౌంట్ ఛార్జ్ చేయడం అండ్ ఆ అమౌంట్ కట్టలేక ఆత్మహత్య చేసుకోవడం ఇలాంటివన్నీ జరిగేవన్నమాట. సో ఈ యొక్క పరిస్థితిని పూర్తిగా లేకుండా చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బ్యాంక్స్ని ఒక సెగ్మెంట్ ఆఫ్ బ్యాంక్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. అదే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అన్నమాట. చాలా చాలా రాష్ట్రాల్లో ఈ యొక్క బ్యాంక్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఒక రాష్ట్రంలో ఉన్న పేరు మరొక రాష్ట్రంలో ఉండదు. బట్ వాటి ఫంక్షనాలిటీ ఒకటే, వాటి మేనేజ్మెంట్ ఒకటే, వాటి ఓనర్షిప్ అనేది ఒకటే. కాకపోతే నేమ్స్ మాత్రం వేరే వేరే ఉంటాయన్నమాట. సో తెలంగాణలో బ్యాంక్స్ ఉంటాయి, అవి వేరే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో బ్యాంక్స్ ఉంటాయి, అవి కూడా మనకు పేర్లు మాత్రం వేరే వేరేగా ఉంటాయి అన్నమాట. అండ్ దే హ్యావ్ బీన్ క్రియేటెడ్ టు సర్వ్ ద రూరల్ ఏరియాస్. సో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని సహాయపడడానికి సర్వ్ చేయడానికి వీటిని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ అంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటాయా అంటే ద ఆన్సర్ ఈజ్ నో. సో గ్రామీణ ప్రాంతాలతో పాటుగా అర్బన్ ఏరియాస్లో కూడా ఈ యొక్క రీజనల్ రూరల్ బ్యాంక్స్ బ్రాంచెస్ అనేవి ఉండడం జరుగుతుంది. రూరల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీజనల్ రూరల్ బ్యాంక్ తీసుకోండి. మనకు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ కానీ ఆంధ్రప్రదేశ్లో లేదా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కానీ, సో వీటిని సంగతి మనం ఆలోచిస్తే ఇవి రూరల్గా
మనకు వాటి బ్రాంచెస్ ఉన్నాయి అండ్ అర్బన్ పెద్ద పెద్ద ఊర్లలో కూడా వాటి యొక్క బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ చూస్తే ఈ యొక్క ఆర్ఆర్బీస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద ఆర్డినెన్స్ పాస్డ్ ఆన్ 26th September 1975 and RRB Act 1976 to provide sufficient banking and credit facility for agriculture and other రూరల్ సెక్టర్స్. సో ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి మరియు ఒక అగ్రికల్చర్కి సంబంధించి క్రెడిట్ ఫెసిలిటీ అంటే అప్పు సదుపాయాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేయడానికి, తర్వాత వాళ్లకు అనుకూలంగా బ్యాంకింగ్ విధానం తీసుకెళ్ళడానికి ఆర్ఆర్బీ యాక్ట్ 1976 ప్రకారంగా ఒక ఆర్డినెన్స్ పాస్ అయింది 1975 26th సెప్టెంబర్న. అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క మానిటరీలో ఆర్ఆర్బీస్ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో ఇది మనకు నరసింహం కమిటీ యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్లో ఈ యొక్క ఆర్డినెన్స్ అనేది పాస్ అవ్వడం జరిగింది. చాలా రాష్ట్రాల్లో వీటిని ఇంప్లిమెంట్ చేశారు అండ్ దే హ్యావ్ క్రియేటెడ్ టు సర్వ్ ద రూరల్ ఏరియాస్. అండ్ అప్పటికి ఇవి ఎప్పుడైతే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయో ఆ ఇంట్రడ్యూస్ అయిన డేట్కి నియర్లీ 70% రూరల్ పాపులేషనే ఉండింది. అంటే 70% ఆఫ్ ద పీపుల్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు అనమాట. సో అలా సిచ్యువేషన్ అలా ఉండింది. సో ఆర్ఆర్బీ ప్రాసెస్ స్టార్టెడ్ ఆన్ 2nd October 1975. ఫస్ట్ ఆర్ఆర్బీ ప్రథమ గ్రామీణ బ్యాంక్. సో ప్రథమ గ్రామీణ బ్యాంక్ అనేది ఫస్ట్ గ్రామీణ బ్యాంక్ అనమాట. అది ఫస్ట్ ఆర్ఆర్బీ స్టార్ట్ అయింది ఎప్పుడు 2nd October 1975. అండ్ వీటితో పాటుగా అనదర్ 5 RRBs వర్ సెటప్ విత్ ఏ ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆఫ్ 100 crore, లేటర్ 500 crore. సో దాదాపు 100 కోట్లతో మరొక 5 రీజనల్ రూరల్ బ్యాంక్స్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అవి కాస్త 500 కోట్లకు ఇంప్రూవ్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ 5 కమర్షియల్ బ్యాంక్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్. సో వీళ్ళు ఆర్ఆర్బీస్ యొక్క స్పాన్సర్స్ అన్నమాట. అంటే ఆర్ఆర్బీస్ని ఏర్పాటు చేయడానికి అమౌంట్ని ఇచ్చిన బ్యాంక్స్ అన్నమాట ఈ 5 కమర్షియల్ బ్యాంక్స్. ఇక్కడ ఫ్రమ్ 96 August ఆర్ఆర్బీస్ గ్రాంటెడ్ ఫ్రీడమ్ టు ఫిక్స్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే వాళ్ళు లోన్స్ ఇస్తే ఏ రేట్తో, ఏ ఇంట్రెస్ట్ రేట్తో అగైన్ వాళ్ళ నుంచి వడ్డీ వసూలు చేసుకోవాలి అనేది ఆర్ఆర్బీస్కు ఒక ఫ్రీడమ్ లభించిందంటే 96 August నుంచి లభించింది. సో నెక్స్ట్ చూడండి, ఫంక్షన్స్ ఆఫ్ రూరల్ బ్యాంక్, రీజనల్ రూరల్ బ్యాంక్. వాటి యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మొబలైజ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ అండ్ గ్రాంట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మోస్ట్లీ టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, అగ్రికల్చరల్ లేబర్స్. ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి సెమీ అర్బన్ ఏరియాస్లోనూ, తర్వాత గ్రాంట్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్. లోన్స్ వేరు, అడ్వాన్సెస్ వేరు. లోన్స్ అనేది ఎక్కువ అమౌంట్ ఎక్కువ కాలానికి ఇవ్వడం జరుగుతుంది. అడ్వాన్సెస్ అంటే కేవలం కొద్దిగా అమౌంట్ కొద్ది కాలానికి ఇవ్వడం జరుగుతుంది. సో లోన్ అంటే బిగ్ అమౌంట్ బిగ్ పీరియడ్, అడ్వాన్స్ అంటే స్మాల్ అమౌంట్ షార్టర్ పీరియడ్. సో అలా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటే మీనింగ్ అది డిఫరెన్స్ అనమాట. సో ఎక్కువగా మోస్ట్లీ చిన్న రైతులకు, తర్వాత కొంత పెద్ద అమౌంట్ ఉన్న రైతులకు అండ్ అగ్రికల్చరల్ లేబర్స్ ఎవరైతే వాళ్ళకు ల్యాండ్ అనేది ఉండదు బట్ అగ్రికల్చర్లోనే వాళ్ళ పనుల్ని చేసుకునే వాళ్ళు అనమాట. సో అలాంటి వాళ్ళకు కూడా లోన్స్ ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టింది రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనమాట. అయితే వీటి ఏరియా చాలా లిమిటెడ్ అనమాట. ఎక్కువగా ఇవి విస్తరించలేదు. కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం అయి ఉంటాయి. అండ్ మిగిలిన రాష్ట్రంలో వేరే బ్యాంక్ ఉంటుంది, ఇంకో రాష్ట్రం అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అండ్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అని చెప్పాను కదా, అవి కేవలం ఆంధ్రాకి మాత్రమే పరిమితం అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన విధంగా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అనుకోండి, ఆ సప్తగిరి గ్రామీణ బ్యాంకు కేవలం చిత్తూరు జిల్లా
మాత్రమే ఉంటుంది ఆ బ్యాంకు. ఇక పక్కన కడప కానీ అనంతపూర్, కర్నూలు అండ్ కోస్తా డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఆ బ్యాంక్ యొక్క బ్రాంచెస్ అన్నవి ఉండవు. ఇన్ ద సేమ్ వే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ విషయానికి వస్తే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కూడా అది కూడా కేవలం లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఉండదన్నమాట. సో అలా రీజనల్ రూరల్ బ్యాంక్స్లో కూడా అవి ఒక రాష్ట్రంలో ఏర్పాటైనప్పటికీ కూడా వాటి బ్రాంచెస్ చాలా చాలా లిమిటెడ్. అండ్ వీటి ఫంక్షన్స్ చూడండి, ప్రొవైడింగ్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ టు రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్. సో అవి ఎక్కడైతే ఉంటాయో వాటి ఆ ప్లేసెస్లో వాటి యొక్క బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అన్నవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి, అందుబాటులోకి తీసుకొని వస్తూ ఉంటాయి. క్యారీ అవుట్ వేజెస్ ఆఫ్ ఎంజీఎన్ రేగా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెన్షన్స్ ఎక్సెట్రా. సో ఇవి మాత్రమే కాకుండా ఎంజీఎన్ రేగా వాళ్ళ యొక్క వేజెస్ కానీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెన్షన్స్ కానీ ఇలాంటి యొక్క ఫంక్షన్స్ కూడా ఈ బ్యాంక్స్ చేస్తూ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా లాకర్ ఫెసిలిటీ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈ యొక్క ఆపరేషన్స్ని కూడా ఈ ఫంక్షన్స్ చేస్తూ ఉంటాయి. కాకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంత అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఇందులో ఉండవు, బట్ మ్యాక్సిమం ఫెసిలిటీస్ అన్నవి అందుబాటులోకి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్. సో ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ స్టేట్ బ్యాంక్ అంత అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్ఆర్బి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి అడిగితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇంటర్నెట్ బ్యాంకింగ్కి రీజనల్ రూరల్ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇంటర్నెట్ బ్యాంకింగ్కి చాలా చాలా తేడా ఉంటుంది. ఆ యొక్క మొబైల్ నెట్ బ్యాంకింగ్ ఇంటర్ఫేస్ కానీ అండ్ మనము యొక్క నెట్ బ్యాంకింగ్ని వాడే విధానం కానీ సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంత పర్ఫెక్ట్గా ఉండదన్నమాట. సో 70% వాళ్ళు దే విల్ మేనేజ్, ఇంకా 30% దే విల్ అంటే వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ కావాల్సి ఉంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్. వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అంటే, గాంధీ ఒకసారి ఒక మాట చెప్పారు, రియల్ ఇండియా లైస్ ఇన్ విలేజెస్. సో మన నిజమైన భారతదేశం అన్నది విలేజెస్లోనే ఉంది అని ఒకసారి ఆయన చెప్పాడు. సో అది ఇక్కడ వీళ్ళు కోట్ చేశారు. విలేజ్ ఎకానమీ మన ఇండియాకు బ్యాక్ బోన్ అన్నమాట, విలేజ్ ఎకానమీ. బికాజ్ ఏది మనకు తినే తిండి పంట ఏదైతే ఉంటుందో అది మనకు విలేజెస్లోనే పండుతుంది. సో విలేజెస్ని కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం. విలేజెస్ ఎప్పుడైతే మనకు విలేజెస్ లేవో ఆ రోజు భారతదేశం ఎంత సంపాదించినా కూడా అది వ్యర్థంగానే ఉంటుంది. సో అందుకనే విలేజ్ ఎకానమీ బ్యాక్ బోన్ అన్నమాట. సో వెన్నుముక, అది లేకపోతే మనిషి ఉండలేడు. సో అలా ప్రతి ఒక్క ఫార్మర్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. అండ్ రియల్ ఇండియా లైస్ ఇన్ విలేజెస్ అని గాంధీ గారు కూడా అందుకే చెప్పడం జరిగింది. వితౌట్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ రూరల్ ఎకానమీ, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్ కెనాట్ బి అచీవ్డ్. సో రూరల్ ఎకానమీని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎప్పుడైతే ఇంప్రూవ్ చేస్తామో అప్పుడే ఎకనామిక్ ప్లానింగ్ అన్నది అచీవ్ అవుతుంది. లేకపోతే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్ అంటే ఆ ఎకనామిక్ ప్లానింగ్ యొక్క ఆబ్జెక్టివ్ అనేది మనం ఎప్పటికీ అచీవ్ చేయలేమన్నమాట. సో రైతు బాగుంటేనే ప్రతి ఒక్కరు బాగుంటారు. తర్వాత ఆపరేషనల్ ఏరియా ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్. ఇందాక నేను చెప్పాను. సో ఈ యొక్క ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఈజ్ వెరీ లిమిటెడ్ to the area as notified by the government of India covering one or more districts in a state. సో ఒక రాష్ట్రంలో ఆ బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం అంతా విస్తరించదు, కేవలం ఒక జిల్లా లేదా కొన్ని జిల్లాలు మాత్రమే ఆ యొక్క బ్యాంక్ అనేది విస్తరించడం జరుగుతుంది. సో ఇది వాటి ఏరియా ఆఫ్ ఆపరేషన్ అంటారు. ఇది చాలా చాలా లిమిటెడ్ అన్నమాట. అండ్ ఓనర్షిప్, మరి ఈ యొక్క ఆర్ఆర్బి ఎవరి కంట్రోల్లో ఉంటుంది, ఎవరి ఓనర్షిప్ అంటే ఆర్ఆర్బి ఇస్ జాయింట్లీ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ద కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ద స్పాన్సర్ బ్యాంక్స్. ఇందాక నేను చెప్పడం జరిగింది కదా మనకు స్పాన్సర్ బ్యాంక్స్ అని. ఇంకోసారి నేను గుర్తు చేస్తాను. ఎస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్. ఈ 5 కూడా మనకు స్పాన్సర్డ్ బ్యాంక్స్ అనమాట, అంటే స్పాన్సర్ చేసిన బ్యాంక్స్ అనమాట. ఈ యొక్క స్పాన్సర్డ్ బ్యాంక్స్తో పాటుగా కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ స్పాన్సర్డ్ బ్యాంక్స్, ఈ ముగ్గురు కలిసి స్పాన్సర్ చేస్తే మనకు ఆర్ఆర్బీస్ అన్నవి
వచ్చాయన్నమాట. సో మరి వాటికి ప్రాఫిట్స్ అంటే ప్రాఫిట్స్ కాదు, వాటికి ఏ రేషియోలో వాళ్ళు క్యాపిటల్ని ఇష్యూ చేశారంటే, గవర్నమెంట్ ఆఫ్ ఒక 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు బ్యాంకులో ఉన్నాయి అంటే 100 రూపాయల్లో 50 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే, 15 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తే, మిగిలిన 35 రూపాయలు స్పాన్సర్ బ్యాంక్స్ ఇచ్చాయన్నమాట. సో అలా 50-15-35 రేషియోలో ప్రజెంట్ వాళ్ళ యొక్క క్యాపిటల్ ఓనర్షిప్గా ఉందన్నమాట. ఇది రీజనల్ బ్యాంక్కి సంబంధించిన ఒక ఫస్ట్ సెగ్మెంట్. అండ్ మరికొన్ని ఇంపార్టెంట్ అంశాలు నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.